గత కొంతకాలంగా బంగారం, వెండి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. బంగారం కొనుగోలు చేయాలన్నా, వెండి కొనుగోలు చేయాలన్నా కూడా ప్రతి ఒక్కరూ ఆందోళన చెందిన పరిస్థితులైతే ఉన్నాయి. నిన్నటి వరకు కూడా చూసుకుంటే 1,40,000కి దగ్గరగా ఉన్నటువంటి 24 క్యారెట్ల బంగారం ఈ రోజు ఒక్కసారిగా తగ్గిపోయింది. నిన్న వరకు 1,40,000కి దగ్గరలో ఉన్నటువంటి బంగారం, అదేవిధంగా 3,00,000కి చేరువలో ఉన్నటువంటి వెండి ధరలు కూడా ఒక్కసారిగా తగ్గిపోయాయి. సో ఎందుకు ఈ తగ్గుదల అనేది? మండే ఎప్పుడైతే మార్కెట్స్ ఓపెన్ అయినాయో ఒక్కసారిగా ప్రాఫిట్ బుకింగ్ బిన్ అయింది. ప్లస్ 10లో ఉన్న సిల్వర్ కత్త -4లో క్లోజ్ అయింది ఈవినింగ్ కల్లా. అట్లా ప్రపంచవ్యాప్తంగా నిన్నటి వరకు కరెక్షన్ జరుగుతూనే ఉంది అనమాట. ఇది ఇంకా తగ్గుదల బాటే పట్టుతుందా, లేదు అనంటే మళ్ళీ పెరిగే అవకాశాలు ఉన్నాయా? జనరల్గా మేము టెక్నికల్ అనాలిసిస్లో ఏం చేస్తామంటే పెద్ద రెడ్ క్యాండిల్ వచ్చిందనుకోండి, అంటే గుర్తుపెట్టుకోండి ఈ అటాక్ ఇది సెకండ్ టైం ఈ ఇయర్లో, ఫస్ట్ టైం కాదు. గోల్డ్లో 2 months 3 months బ్యాక్ జరిగింది, సిల్వర్లో కూడా జరిగింది, మళ్ళీ ఇప్పుడు జరుగుతుంది. సిల్వర్ కానీ గోల్డ్ కానీ వీటిలలో ఇన్వెస్ట్మెంట్స్ మనం బై చేసుకుంటే బెటర్ అంటారా? నేను అదే అంటుంది, మీ టార్గెట్ కనుక 4-5 years ఉంచుకునేలాగా ఉండి ఈ గోల్డ్ సిల్వర్ మనం బై చేస్తే ఫిజికల్గా బై చేస్తే బెటరా, లేదు అనంటే మనం డిజిటల్గా మీరు అన్నట్టు షేర్స్ లాగా ఇన్వెస్ట్ చేస్తే బెటరా? సాధ్యమైనంత వరకు ఫిజికల్ అసెట్స్ని అవాయిడ్ చేయండి అంటిల్ మీకు ఏదైనా ఇంట్లో అకేషన్ ఉంది అనుకుంటే తప్ప. జిఎస్టీ బిల్స్ లేకుండా 250 గ్రాముల కన్నా ఎక్కువ ఏ మగవారు ఉంచుకోకూడదు గోల్డ్ని. పెళ్ళైన ఆడవాళ్ళు 500 grams వరకు ఉంచుకోవాలి. అంతకంటే ఎక్కువ ఉంచుకుంటే ఏమవుతుందంటే మీ దగ్గర జిఎస్టీ బిల్స్ లేకుండా ఉన్నప్పుడు. హాయ్ హలో, వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. దిస్ ఇస్ శ్రావణి. గత కొంతకాలంగా బంగారం, వెండి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. బంగారం కొనుగోలు చేయాలన్నా, వెండి కొనుగోలు చేయాలన్నా కూడా ప్రతి ఒక్కరూ ఆందోళన చెందిన పరిస్థితులైతే ఉన్నాయి. నిన్నటి వరకు కూడా చూసుకుంటే 1,40,000కి దగ్గరగా ఉన్నటువంటి 24 క్యారెట్ల బంగారం ఈ రోజు ఒక్కసారిగా తగ్గిపోయింది. ఇటు వెండి కూడా చాలా తగ్గిపోయింది. అసలు ఈ బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు ఎందుకు వస్తున్నాయి? ఇదే విధంగా ఈ సంవత్సరం తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది పెళ్లిళ్ల సీజన్, అదేవిధంగా పండుగలు కూడా ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ 2026కి కూడా ఇంకా తగ్గే అవకాశాలున్నాయా? అసలు ఈ బంగారంలో హెచ్చుతగ్గులు ఎందుకు వస్తున్నాయి? వీటన్నిటి గురించి కూడా చెప్పడానికి ప్రస్తుతం మనతో పాటు సుందర్ రామిరెడ్డి గారు ఉన్నారు. హీ ఈజ్ అన్ స్టాక్ అనలిస్ట్. సో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సో సార్, ఇప్పుడు అంటే లైక్ ఇవాల్టి వరకు కూడా చూసుకుంటే మనకి నిన్న వరకు 1,40,000కి దగ్గరలో ఉన్నటువంటి బంగారం, అదేవిధంగా 3,00,000కి చేరువలో ఉన్నటువంటి వెండి ధరలు కూడా ఒక్కసారిగా తగ్గిపోయాయి. సో ఎందుకు ఈ తగ్గుదల అనేది మళ్ళీ తగ్గడం దారి పట్టినాయి ఇవన్నీ? 2025లో మొత్తం మనం చూసుకుంటే కనుక గోల్డ్ నుంచి యావరేజ్ మీద ఒక 70% రిటర్న్స్ దాకా వచ్చినాయండి. అండ్ సిల్వర్లో అయితే ఆల్మోస్ట్ 170% వరకు వచ్చినాయి అనమాట. అంత రేటు వచ్చినప్పుడు ఏదో ఒక స్టేజ్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది కంపల్సరీగా ఉంటుంది. అండ్ రెండోది, ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఏం జరుగుతుందంటే సిల్వర్లో టూ మచ్ స్పెక్యులేటివ్ యాక్టివిటీస్ రన్ అవుతున్నాయి. అండ్ చైనా వాళ్ళు రేపు January 1st నుంచి ఎక్స్పోర్ట్స్ మీద బ్యాన్ పెట్టబోతున్నారనే న్యూస్ వస్తున్నాయి. అండ్ ఈవెన్ అమెరికాలో కూడా కొన్ని ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్లో ఏంటంటే సిల్వర్ మార్జిన్స్ పెంచారనమాట. దాంతోటి అంటే షార్ట్ స్క్వీజ్ ఏర్పడి ఎవరైతే పెరగదు అని షార్ట్ కొట్టారో వాళ్ళందరూ కవరింగ్ ఒకసారి బిగిన్ చేస్తారు కల్లా వరల్డ్ వైడ్గా నిన్న మండే మార్నింగ్ 10% దా పెరిగినాయి. అంతకుముందు ఫ్రైడే ఈవినింగ్ అమెరికన్ మార్కెట్స్లో సిల్వర్ 10% పెరిగిందండి. దాంతో వరల్డ్ మార్కెట్స్ మొత్తం మండే ఓపెనింగ్లోనే బాగా పెరగబోతున్న విషయం అర్థమైపోయింది. మండే ఎప్పుడైతే మార్కెట్స్ ఓపెన్ అయినాయో ఒక్కసారిగా ప్రాఫిట్ బుకింగ్ బిన్ అయింది. ప్లస్ 10లో ఉన్న సిల్వర్ కత్త -4లో క్లోజ్ అయింది ఈవినింగ్ కల్లా. అట్లా ప్రపంచవ్యాప్తంగా నిన్నటి వరకు కరెక్షన్ జరుగుతూనే ఉంది అనమాట. మళ్ళీ ఈ రోజు ట్యూస్డే అండ్ వరల్డ్ వైడ్గా మళ్ళీ గోల్డ్ స్టేబుల్గా ఉంది అండ్ సిల్వర్ అయితే 4% రికవర్ అయింది. ఏదైనా కానీ బాగా పెరుగుతున్నప్పుడు కమాడిటీస్లో దాన్ని ఫర్వలిక్ మూవ్ అంటారు. అంత పెద్ద మూవ్ జరుగుతున్నప్పుడు కరెక్షన్స్ కూడా అదే స్టేజ్లో ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ప్రాఫిట్ బుకింగ్ జరగడం వల్ల, షార్ట్ కవరింగ్ అయిపోవటం వల్ల, ప్రాఫిట్ బుకింగ్ జరగడం వల్ల ఎంతకంత కరెక్షన్ గురవుతుంది అనమాట. సో సార్, అంటే మనం అంటే లైక్ ప్రీవియస్ ఇంటర్వ్యూస్లో కూడా మనం అనుకున్నాము, బంగారం కానీ సిల్వర్ కానీ తగ్గితే తక్కువ వరకే తగ్గొచ్చు, కానీ మనకి ప్రీవియస్గా ఏదైతే మనం అనుకున్నామో అంతవరకు తగ్గడం అనేది అయితే సాధ్యం అవ్వదు అని అన్నారు కదా. అవును. సో ఇప్పుడు
ఇది ఇంకా తగ్గుదల బాటే పట్టుతుందా? లేదు అననంటే మళ్ళీ పెరిగే అవకాశాలున్నాయా? జనరల్‌గా మేము టెక్నికల్ అనాలిసిస్‌లో ఏం చేస్తామంటే పెద్ద రెడ్ క్యాండిల్ వచ్చిందనుకోండి, అది స్టార్టింగ్ అనమాట. కరెక్షన్‌కి స్టార్టింగ్ గుర్తనమాట. హ్మ్. అది కనీసం ఒక వీక్ దగ్గర నుంచి కొన్ని మంత్స్ వరకు ఆ ప్రైస్ ఆగుద్ది. హ్మ్. కాబట్టి మనకి మండే హైయెస్ట్ ప్రైస్ ఏదైతే ఉందో గోల్డ్ గాని, సిల్వర్ గాని అది దాటటానికి కపుల్ ఆఫ్ వీక్స్ నుంచి కపుల్ ఆఫ్ మంత్స్ పట్టొచ్చు. హ్మ్. కాబట్టి ఎంతో కొంత కరెక్షన్ గురయ్యే ఛాన్స్ ఎక్కువుంది. ఓకే. సో, సార్ ఇప్పుడు అంటే లైక్ మనం ఇన్ని రోజులు చూసుకున్నట్టయితే సిల్వర్ అనేది 1,75,000, 1,60,000 ఉన్న టైంలో చాలా వరకేంటి అననంటే పెరుగుతుందన్న అంచనాలతోటి చాలా మంది వరకు కూడా గోల్డ్ అనేది పర్చేస్ చేసి పెట్టుకున్నారు. అవును. సో, ఇప్పుడు అలాంటి వాళ్ళకి ఇది ప్రాఫిట్టా? లేకపోతే లాసా? బేసికల్‌గా మనం ఏదైనా అసెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నాం అనుకోండి, స్పెక్యులేషన్ కోసమా? లేపోతే లాంగ్ టర్మ్ గెయిన్ కోసమని ఆలోచించాలి. హ్మ్. 1 ఇయర్ బ్యాక్ వరకు గూడా గోల్డ్, సిల్వర్ అనేది యావరేజ్ మీద ఇయర్‌లీ 12-13% చొప్పునే వచ్చాయి. హ్మ్. బట్ ఈ సంవత్సరం స్టార్టింగ్ నుంచి పర్టిక్యులర్‌గా ఆఫ్టర్ కోవిడ్ తర్వాత నుంచి మాత్రం 2 కొంచెం స్పీడ్‌గా పెరగడం స్టార్ట్ అవుతున్నాయనమాట. హ్మ్. అంటే పర్టిక్యులర్‌గా సిల్వర్‌లో అయితే ఏమిందంటే ఇండస్ట్రీ నుంచి డిమాండ్ రాబోతుందనే న్యూస్ తోటి అండ్ ఎక్కువ మంది దాంతో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దానికి స్పెక్యులేటివ్ యాక్టివిటీస్ బిగినిందనమాట. ఓకే. అంటే ఎవ్రీ ఇయర్ సిల్వర్ ప్రొడక్షన్‌కి అంటే దానికున్న డిమాండ్‌కి మధ్య గ్యాప్ అయితే వస్తుంది. హ్మ్. ఇప్పుడు కొత్తగా లాస్ట్ 4, 5 ఇయర్స్ నుంచి ఏం జరుగుతుందంటే వరల్డ్ వైడ్‌గా ఎలక్ట్రిక్ వెహికల్స్ స్టార్ట్ చేస్తున్నారు. హ్మ్. ఒక్కొక్క ఎలక్ట్రికల్ వెహికల్స్‌లో యావరేజ్ మీద ఒక 20-50 గ్రామ్స్ సిల్వర్‌ని వాడతారు. ఓకే. ఎందుకంటే ఎ ఎల ఎల ఎలక్షన్ కండక్టర్‌లో బాగా యూజ్ అవుతుంది కాబట్టి సిల్వర్‌ని ఒక పల్చటి లేయర్‌లాగా పోత్తా ఉంటారన్నమాట. హ్మ్. అందుకని మీరేదైనా ఎలక్ట్రికల్ బ్యాటరీస్ వాడుతున్నా, ఎలక్ట్రికల్స్ ఎక్విప్‌మెంట్స్ వాడుతున్నా అండ్ సోలార్ ప్యానెల్స్ ఏదైనా వాడుతున్నా, అందులో కంపల్సరీగా ఎంతో కొంత సిల్వర్ పల్చటి కోటింగ్‌లాగా ఏస్తా ఉంటారన్నమాట. హ్మ్. అందుకని వరల్డ్ వైడ్‌గా అన్ని మార్కెట్స్‌లో డిమాండ్ బాగుంది కాబట్టి అండ్ ఎలక్ట్రికల్ వెహికల్స్ ప్రొడక్షన్ టాప్ ఆల్‌మోస్ట్ ఆల్ టైమ్ హైలో ఉంది కాబట్టి వరల్డ్ వైడ్‌గా సిల్వర్‌కి ఇండస్ట్రియల్ యూసేజ్ ఎక్కువైపోయింది. హ్మ్. దాంతోటి వరల్డ్ వైడ్‌గా ఎంతో కొంత డిమాండ్ క్రియేట్ అయింది. అయితే టూ మచ్ పెరిగేంత డిమాండ్ అయితే కాదు. ఇప్పుడు కొత్తగా ఏం జరిగిందంటే వరల్డ్ వైడ్‌గా స్పెక్యులేటివ్ యాక్టివిటీస్ రన్ అవ్వటం వల్ల ఈవెన్ ఇండియా లాంటి కంట్రీలో కూడా ఈ సిల్వర్ ఈటీఎఫ్స్, గోల్డ్ ఈటీఎఫ్స్, సిల్వరు ఫీచర్స్, ఆప్షన్స్, గోల్డ్ ఫీచర్స్, ఆప్షన్స్‌లో ఇలా బెట్ కాసే వాళ్ళు ఎక్కువవుతున్నారు వరల్డ్ వైడ్‌గా కూడా. హ్మ్. దాంతోటి పర్టిక్యులర్ సిల్వర్‌లో అయితే ఒక్క కేజీ ఫిజికల్‌గా ఉంటే దాన్ని 300 కేజెస్ పేపర్ వాటి మీద బెట్టకేస్తున్నారు. ఓకే. అంటే ఫిజికల్‌తో పోల్చుకుంటే ఒరిజినల్‌గా పేపర్ మీద బెట్టకేసేవాళ్ళు ఎక్కువవుతున్నారు. అది హ్మ్. పెరిగిద్ది, పెరిగిద్ది, పడిద్దని అనుకుంటా. ఓకే. దాంతో టూ మచ్ స్పెక్యులేటివ్ యాక్టివిటీ నడుస్తుంది. హ్మ్. ఇండస్ట్రియల్ డిమాండ్ పెరిగిందని నిజమే కానీ, బట్ ఇంత అబ్నార్మల్‌గా అయితే కాదు. హ్మ్. అందుకని ఓవర్ స్పెక్యులేషన్ జరుగుతుంది సిల్వర్‌లో అయితే. ఓకే. అండ్ గోల్డ్ కంటే ఇండస్ట్రీ వాల్యూ పెద్దగుండదు గానీ, బట్ ఇన్వెస్ట్‌మెంట్ వాల్యూ బాగుంటుంది. హ్మ్. ప్రపంచవ్యాప్తంగా డాలర్‌లో తగ్గించుకుంటూ సెంట్రల్ బ్యాంక్స్ అన్నీ అంటే గోల్డ్‌ని కొంటున్నాయి కాబట్టి, గోల్డ్‌కి ఎంతకంత డిమాండ్ క్రియేట్ అవుతా ఉంది. ఓకే. గోల్డ్‌కి ఆ స్టేటస్ ఎప్పుడుంటది. ఇప్పుడు ఇండియా ఉందనుకోండి, ఒకప్పుడు టోటల్ ఆర్‌బీఐ అసెట్స్‌లో గోల్డ్ వాటా 5% ఉంటది. హ్మ్. 2025 చివరికొచ్చే లోపల ఉన్నది 13% అయింది. ఓకే. అంటే ప్రతి సెంట్రల్ బ్యాంక్ వరల్డ్ వైడ్‌గా వాళ్ళ దగ్గరున్న డాలర్‌లో ఎంతో కొంత తగ్గించుకొని గోల్డ్ రూపంలో ఇన్వెస్ట్ చేస్తున్నాయి. హ్మ్. అలా ఇన్వెస్ట్ చేయడం ద్వారా వాళ్ళకి లాస్ట్ 5 ఇయర్స్ నుంచి రిటర్న్స్ కూడా బాగా వస్తున్నాయన్నమాట. హ్మ్. ఈ డాలర్‌లో పెడితే ఏమొస్తుందంటే ఆహ్, గ గ అమెరికన్ సెక్యూరిటీస్ 3-4% కన్నా ఎక్కువ రావు. సో, ఓకే. దాంతో పోల్చుకుంటే గోల్డ్ అయితే ఎక్కువొస్తున్నాయి గదా! అవును. అందుకని వరల్డ్ వైడ్‌గా ప్రతి సెంట్రల్ బ్యాంక్స్ కూడా ఎంతో కొంత అమౌంట్‌ని గోల్డ్‌గా మారుస్తా ఉన్నాయి. అందుకని సెంట్రల్ బ్యాంక్స్ నుంచి వచ్చిన డిమాండ్ పుణ్యం అంటూ గోల్డ్ పెరుగుతుంది. హ్మ్. అది ఇండస్ట్రీ నుంచి వచ్చిన డిమాండ్ గాదు. ఇన్వెస్ట్‌మెంట్ డిమాండ్ అనమాట. ఓకే. కానీ సిల్వర్ అలా కాదు. ఇండస్ట్రియల్ వైస్‌గా డిమాండ్ ఉంది. హ్మ్. ఇన్వెస్ట్‌మెంట్ వైపు నుంచి డిమాండ్ వస్తుంది. అంటే స్పెక్యులేటివ్ యాక్టివిటీస్ వరల్డ్ వైడ్‌గా నడుస్తున్నాయి. దాంతోటి సిల్వర్ హ్యూజ్‌గా మూవ్ అయిందనమాట. ఓకే. దానికి తోడు ఇప్పుడు చైనా వాళ్ళు ఎక్స్‌పోర్ట్స్ బ్యాన్ ట్రై చేయటాలు అండ్ ప్లస్ వరల్డ్ వైడ్‌గా ఇప్పుడు యుద్ధాలు తగ్గుద్దని ఆలోచన రావటం వల్ల ఏందంటే, ప్రాఫిట్ బుకింగ్ స్టార్ట్ అవుతుందనమాట అంతే. హ్మ్. హ్మ్. ఏది ఏమైనా నిన్న మండే ప్రైస్ ఏదైతే హైయెస్ట్ ప్రైస్ ఉందో, అది గోల్డ్‌కైనా, సిల్వర్‌కైనా నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ నుంచి కపుల్ ఆఫ్ మంత్స్ వరకు గూడా రెసిస్టెంట్ లాగా యాక్ట్ చేసిద్దనమాట. ఓకే. కాబట్టి ఎంతో కొంత కరెక్షన్ గురయ్యే ఛాన్సే ఎక్కువుంది. హ్మ్. అలాగని చెప్పేసి గోల్డ్ మళ్ళీ 1,00,000కొచ్చిద్దంటే హైలీ ఇంపాసిబుల్ అండి. ఓకే. అది రాదు. సో మేబీ 5-10% అలా పడి, ఆ టైంలో టైమ్ కరెక్షన్ అవుతది. హ్మ్. అంతే తప్ప టూ మచ్ పడవు. సో, సార్ ఇప్పుడంటే లైక్ సిల్వర్‌తో పాటు గోల్డ్ కూడా పోటీ పడినట్టు తగ్గుతూ వస్తుంది. అవును. సో, ఇవన్నీ ఆల్ సిట్యుయేషన్స్ లైక్ గోల్డ్‌కి కూడా వర్తిస్తుందా? ఎందుకు అనంటే హ్మ్. హ్మ్. సిల్వర్ ఇప్పుడు మనం ఎక్కువగా ఇండస్ట్రియల్ అవును. వాటిలల్లో, మనం ఎలక్ట్రికల్ వెహికల్స్‌లో, అవును. మొబైల్స్‌లో వాటన్నిట్లల్లో యూజ్ చేస్తూ వస్తున్నాం. అవును. సోలార్ ప్యానెల్స్‌లో కూడా. అవును. సో, గోల్డ్ అనేది మనం జస్ట్ ఏంటి అనంటే ఐదర్ మనం ఆర్నమెంటల్‌గా లేదు అనంటే మనం ఒక ఇన్వెస్ట్‌మెంట్ లాగా ఇన్వెస్ట్‌మెంట్ కోసం. తీసుకుంటాం. అవును. సో, గోల్డ్ పైన కూడా ఈ ఎఫెక్ట్ అనేది ఎందుకు చూపిస్తుంది? బేసికల్‌గా ఏందంటే, మనం స్టాక్ మార్కెట్‌లోకి ఏదైనా అసెట్‌ని బాగా అబ్జర్వ్ చేశారనుకోండి, కపుల్ ఆఫ్ అసెట్స్ అన్నీ ఒకే మూవ్‌లో ఎళ్తా ఉంటాయి.
దాని అర్థం అన్ని ఫండమెంటల్లీ స్ట్రాంగ్ అని కాదు. అది సెంటిమెంటల్ వాల్యూ అనమాట. హ్మ్. ఎగ్జాంపుల్ నిన్న సిల్వర్ నుంచి వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ వల్ల గోల్డ్ డ్రాప్ అయింది. హ్మ్. అండ్ ప్లాటినం 14% డ్రాప్ అయింది నిన్న. ఓకే. అండ్ రేర్ ఎర్త్ మెటల్స్ అన్నీ 10-15% డ్రాప్ అయినాయి. హ్మ్. జింక్ డ్రాప్ అయింది. కాపర్ డ్రాప్ అయింది. అంటే మెజారిటీ మెటల్స్ అన్ని డ్రాప్ అయినాయి. హ్మ్. బట్ మెజారిటీ వాటికి డిమాండ్ లేదంటే డిమాండ్ ఉంది. ఉంది. అంటే షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో స్టాక్ మార్కెట్స్ ఎప్పుడు కూడా ఏంటంటే సెంటిమెంటల్ ప్రకారం పనిచేస్తా ఉంటాయి అనమాట. హ్మ్. అందుకని సిల్వర్ తెచ్చిన ఒత్తిడితోటి మిగతా మెటల్స్ కూడా నిన్న డ్రాప్ అయినాయి. హ్మ్. బట్ ఈ రోజు అయితే అన్ని స్టేబుల్ అయినాయి. ఓకే. కాబట్టి మనం కపుల్ ఆఫ్ డేస్ వెయిట్ చేస్తే మళ్ళీ ఈ అప్ ట్రెండ్ రెజ్యూమ్ అవుతుందా లేదా ఈ ట్రెండ్ ఇంతటితో ఆగిపోద్దా మనం చూడాలి. హ్మ్. యూజువల్గా పెద్ద రెడ్ క్యాండిల్ ఎప్పుడు వచ్చినా సరే హ్మ్. పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్లు ఎవరో ప్రాఫిట్ బుకింగ్ చేస్తున్నట్టు లెక్క. హ్మ్. అందుకని ప్రస్తుతానికి ఈ ట్రెండ్ ఆగిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఓకే. కాబట్టి కపుల్ ఆఫ్ వీక్స్ నుంచి కపుల్ ఆఫ్ మంత్స్ వరకు కూడా హ్మ్. నిన్న మండే అయితే ఏదైతే హైయెస్ట్ ప్రైస్ కోట్ చేసిందో దాన్ని వాచ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అది రెస్టెంట్‌గా యాక్ట్ చేసేసి హ్మ్. ఆ రేటు పెరగకుండా చూసిద్దనమాట. ఓకే. కాబట్టి ఈ కరెక్షన్‌లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ కోసం మనం కొనుక్కోవచ్చు. హ్మ్. ఇప్పుడు సిల్వర్ డ్రాప్ అయినా, పెరిగినా కూడా ఇండస్ట్రియల్ డిమాండ్ అయితే తగ్గదు గదా! హ్మ్. అది పెరగడమే తప్ప తగ్గటాలేముండదు. కాపోతే ఎక్సెస్ స్పెక్యులేషన్ ఏదైతే నడుస్తుందో అది కంట్రోల్‌కొచ్చే ఛాన్స్ ఎక్కువుంది. ఓకే. ఏది ఏమైనా 2025లో వచ్చిన రిటర్న్స్ 2026లో కంపల్సరీ రావు. అందులో డౌట్ లేదు. హ్మ్. కాబట్టి 26 అప్పుడు కన్జర్వేటివ్‌గా ఉండటం బెటరు. నేను అనుకోవటం ఏందంటే ఎనీవేర్ బిట్వీన్ 5-10% అలా రావచ్చు నెక్స్ట్ ఇయర్. ఓకే. ఇయర్ మొత్తం మీద చూసుకుంటే. హ్మ్. మధ్యలో ప్లస్ ఆర్ మైనస్ 10-15% అప్ అండ్ డౌన్ అవ్వచ్చు. హ్మ్. సో, సార్ అంటే ఇప్పుడు కొన్ని సర్వేస్ ప్రకారం ఏంటి అననంటే గోల్డ్ కానీ, సిల్వర్ కానీ ఒక హై టైమ్ అంటే లైక్ ఒక హై ప్రైస్‌కి వచ్చింది అంటే దాని తర్వాత నుంచి కూడా కొన్ని కొన్ని డేస్ వరకి తగ్గుతూ వస్తూ అవును. ఉంటుంది. అవును. లేదా ఒక పాయింట్ దగ్గర సెటిల్ అయిపోతుంది అవును. అని చెప్పి. అవును. సో, ఇలాంటి టైములలో మనం స్టాక్స్‌లలో అంటే లైక్ ఇన్వెస్ట్ చేస్తే బెటరా? లేదు అంటే మనం ఇన్వెస్ట్ చేసిన దాన్ని విత్‌డ్రా చేసుకుంటే బెటరా? బెస్ట్ ఏ ఎసెట్ అయినా సరే అది బాగా పెరిగిన తర్వాత చేజ్ చేయకూడదు. హ్మ్. ఎందుకంటే అది ఓవర్‌గా పెరిగింది గదా! హ్మ్. సపోజ్ ఇప్పుడు గోల్డ్ ఉందనుకోండి. లాస్ట్ 24తో పోల్చుకుంటే 25లో ఆల్మోస్ట్ చాలా 70% పెరిగింది. పెరిగింది. ఈ రేట్ దగ్గర సేఫ్టీ ఉండదు. హ్మ్. అలాగే సిల్వర్ అనుకోండి 170% పెరిగింది. హ్మ్. సేఫ్టీ ఉండదు. ఈ ట్రెండ్ కంటిన్యూ అవుతదంటే అవ్వదు గూడా. అవును. అందుకని మీరు ఎప్పుడైనా ఒక 4-5 ఇయర్స్ అలా మార్కెట్‌లో ఉండాలి అని ప్లాన్ చేసుకుంటే అది కూడా ఒకేసారి కాకుండా ఎస్ఐపి రూట్‌లో పెట్టుకోవచ్చు. హ్మ్. బట్ బల్క్ అమౌంట్‌లో లేదా కొత్తగా ఈ టైంలో ఎంటర్ అవుతారంటే ఖచ్చితంగా ఎంటర్ అవ్వద్దని చెప్తాను. ఎందుకంటే హ్మ్. టూ మచ్ పెరిగింది ఆల్రెడీ. హ్మ్. అందుకని ఈ టైంలో బాగా పెరగని అసెట్స్ ఏదంటే అది తీసుకోవటం బెటరు. ఓకే. లైక్ ఈ టైంలో ఈక్విటీకి ఎక్కువ కేటాయించుకోవటం బెటరు. ఎందుకంటే లాస్ట్ 14 మంత్స్ నుంచి ఈక్విటీలో పెద్ద రిటర్న్స్ లేవు. హ్మ్. కాబట్టి అది ఫెయిర్ వాల్యూలో ఉంది. ఓకే. అండ్ గోల్డ్, సిల్వర్ బాగా మూవ్ అయినాయి కాబట్టి ఇది కొంచెం ఓవర్ వాల్యుయేషన్‌లో ఉన్నట్లు లెక్కనమాట. హ్మ్. కాబట్టి నేను అనుకోవటం ఏందంటే మార్కెట్ సైడ్‌వేకి వెళ్ళిపోద్ది. పడిద్దని నేను చెప్పను గానీ గోల్డ్, సిల్వర్‌లు. హ్మ్. బట్ డెఫినిట్‌గా సైడ్‌వే మార్కెట్‌లో ఉంటే అండ్ కన్జర్వేటివ్ ఎక్స్‌పెక్టేషనే ఉంటది నెక్స్ట్ ఇయర్. ఓకే. అండ్ వరల్డ్ వైడ్‌గా మనం చూసుకున్నా సరే టూ మచ్ పెరిగినాయి 2. హ్మ్. బిట్‌కాయిన్ ఉంది. అంతకుముందు ఇయర్ ఆల్మోస్ట్ 200% దాకా పెరిగింది. హ్మ్. ఈ సంవత్సరం 1 ఇయర్ లోకెళ్ళిపోయింది కదా డైరెక్ట్‌గా. అవును. అంటే 1 ఇయర్ లోలో ఉంది. దాని మీనింగ్ ఏందంటే ఏ అసెట్ అయినా సరే టూ మచ్‌గా మూవ్ అయితే వాటిని చేజ్ చేయమాకండి. హ్మ్. ఎందుకంటే ట్రాప్ అయిపోతారు ఈజీగా. హ్మ్. అందుకని అది 1 ఆర్ 2 ఇయర్స్ సైడ్‌వే మార్కెట్‌లో ఉంటే మళ్ళీ రీజనబుల్ వాల్యుయేషన్‌కొచ్చినప్పుడు అప్పుడు ఎంటర్ అవ్వటం బెటరు. ఓకే. అందుకని మీ ఇన్వెస్ట్‌మెంట్ ఒక 5 ఇయర్స్ టైమ్ ఫ్రేమ్ అయ్యుండి ఎస్ఐపిలో పెట్టేవాళ్ళనుకుంటే స్టిల్ వెల్కమ్ టు ద గోల్డ్ అండ్ సిల్వర్ ఇన్వెస్ట్‌మెంట్స్‌కి. ఓకే. లేదు లంసంలో పెడతానంటే ఈ టైంలో అంటే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయమాకండి. హ్మ్. ఎందుకంటే స్పీడ్ మూవ్‌లు జరిగినప్పుడు ప్రాఫిట్ బుకింగ్ కూడా అంతే స్పీడ్ జరిగే ఛాన్స్ ఎక్కువుంది. హ్మ్. కాబట్టి అంత వర్త్ కాదిది. ఓకే. సో, సార్ ఇప్పుడు చాలా వరకు ఏంటి అననంటే ఉన్న డౌట్ ఇప్పుడు మనం ఆహ్, ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్‌గా మనం గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేసాం. హ్మ్. మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు మనకి ఒక రూ. 100 హ్మ్. ఉందనుకుంటాం. దాని తర్వాత లేటర్ ఆన్ ఒక 5 ఇయర్స్‌కి అదొక రూ. 1000 అయింది. హ్మ్. దాని తర్వాత మళ్ళీ అది 500కి హ్మ్. మనకి రూ. 1000లో ఉన్న అమౌంట్ వస్తుందా? హ్మ్. లేదు రూ. 500లో ఉన్న లేదు. అమౌంట్ మీరు వస్తుందా? బై బటన్ నొక్కేటప్పుడు మార్కెట్‌లో ఎంత వాల్యూ ఉందో అంతకే కొంటారు. హ్మ్. సెల్ బటన్ నొక్కేటప్పుడు ఉన్న ఎంత వాల్యూ ఉందో అంతకే సో, అమ్ముతారు. అంటే ఇప్పుడు మనకి రూ. 1000 ఉన్నప్పుడు మనం బై చేసి 500 ఉన్నప్పుడు సెల్ చేస్తే అలా మనకి ఉండదు. 500 లాస్ అన్నట్టే. ఇట్స్ సింపుల్. మీరు బయట కూరగాయల మార్కెట్‌లో ఉందనుకోండి. టొమాటో కేజీ రూ. 10 ఉన్నప్పుడు చూసారనుకోండి. రూ. 10 కొనగలుగుతారు. హ్మ్. అది రూ. 50 ఉన్నప్పుడు రూ. 20కి ఇవ్వమంటే ఇవ్వరు గదా! ఇవ్వరు. ఆ రూ. 50కి తీసుకెళ్తారు. హ్మ్. అందుకని బయట మార్కెట్‌లో రెగ్యులర్‌గా సరుకులు ఎలా ఉంటాయో ఏ రోజుకి రేటు ఆ రోజులోనే హ్మ్. స్టాక్స్‌కైనా, ఈ మెటల్స్‌కైనా అన్నిటికైనా అలానే ఉంటుంది. ఓకే. సో, అంటే మనం అంటే లైక్ ఇలాంటి ఫ్లక్చుయేషన్స్ ఉన్నప్పుడు కొంచెం చూసుకొని ఇన్వెస్ట్ చేసుకుంటే బెటర్. ఎప్పుడైనా మీరు లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకున్నప్పుడు ఏందంటే ఇలా ఇయన్నీ డిస్కౌంట్ అయిపోతాయి బై డిఫాల్ట్. ఎందుకంటే హ్మ్. మార్కెట్ జిగ్‌జాగ్ పోవటం మామూలు విషయం. హ్మ్. అండ్ గుర్తుపెట్టుకోండి ఈ అటాక్ ఇది సెకండ్ టైమ్ ఈ ఇయర్‌లో ఫస్ట్ టైమ్ అవును. గాదు.
గోల్డ్‌లో 2 మంత్స్, 3 మంత్స్ బ్యాక్ జరిగింది. బ్యాక్ సిల్వర్‌లో కూడా జరిగింది. జరిగింది. మళ్ళీ ఇప్పుడు జరుగుతుంది. అంటే ముందు రోజులు ఈ అటాకులు జరుగుతూనే ఉంటాయి. హ్మ్. ఎందుకు ఇలా అంటే మీరు జరుగుతుందంటే అంటే లైక్ మీకు గుర్తుందో లేదో మీరు లాస్ట్ టైమ్ చెప్పిన వీడియోలో అవును. కూడా చెప్పారు. లైక్ అవును. ఇప్పుడు తగ్గుతుంది అనంటే నెక్స్ట్ కొంచెం పెరిగినా అవును. మళ్ళీ తగ్గుతుంది. అవును. మళ్ళీ హైయెస్ట్ పెరగడానికే ఉంటది అవును. తప్ప అవును. మనకి కంప్లీట్‌గా డౌన్‌కొచ్చేస్తదన్నదైతే అవును. ఉండదు అని పాత రేట్లయితే రావు. చెప్పేసన్నారు. అందుకని మార్కెట్ ఎప్పుడు జిగ్‌జాగ్ పోతా ఉంటది. హ్మ్. ప్రతి ఎసెట్ అలానే పోతది. అందుకని ఓకే. మన చార్ట్ రీడింగ్ గనుక ఐడియా ఉన్నోళ్ళకైతే వాళ్ళకది ఐడియా ఉంటది. ఒక ఎసెట్ ఎలా మూవ్ అవుతుందనేది. హ్మ్. వాళ్ళు దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటారు. పడ్డప్పుడల్లా ఓకే. కొంటాం, పెరిగినప్పుడల్లా అమ్మటం, మళ్ళీ పడ్డప్పుడు కొంటాం అలా చేస్తా ఉంటారు. హ్మ్. కాబట్టి గోల్డ్ ఇంకొక 10%, 15% పడితే గనుక దట్ ఈస్ ద బెస్ట్ టైమ్ టు ఇన్వెస్ట్ స్టార్ట్ ఓకే. చేసుకోవటం. ఈవెన్ సిల్వర్ కూడా కరెంట్ ప్రైస్ నుంచి ఒక 10% పడితే హ్మ్. రిస్క్ తగ్గిద్ది, రివార్డ్ పెరిగిద్ది. ఓకే. బట్ డెఫినిట్‌గా మండే రేటు బ్రేక్ అవ్వటం అంత ఈజీ ఏం కాదు. హ్మ్. ఇటు వీక్స్ నుంచి మంత్స్ పట్టిద్ది మళ్ళీ. హ్మ్. అంటే ఇప్పుడున్న టైంలో మనం ఈ సిల్వర్ కానీ, గోల్డ్ కానీ వీటిలలో ఇన్వెస్ట్‌మెంట్స్ మనం బై చేసుకుంటే బెటర్ అంటారా? నేనదే అంటుంది. మీ మీ టార్గెట్ గనుక 4, 5 ఇయర్స్ ఉంచుకునేలాగుండి, హ్మ్. ఎస్ఐపి ఫార్మాట్‌లో ఎవ్రీ మంత్ కొనేలాగుంటే యాహ్! వెల్కమ్ టు ద ఇన్వెస్ట్‌మెంట్. ఓకే. లంప్ సమ్ పెడతాను షార్ట్ టర్మ్‌లో ఈ కొద్ది డిప్‌ని ఎన్‌కాష్ చేసుకుందామంటే కుదరదు. హ్మ్. ఎందుకంటే అంటే అది చాలా ఎందుకంటే ఎక్కువ దూరం పెరిగింది కాబట్టి. ఆ! అంటే ఇప్పుడు మళ్ళీ పెరుగుతుందా? తగ్గుతుందా? అన్నది కూడా తెలీదు యాహ్! కాబట్టి షార్ట్ టర్మ్ అంటే కొంచెం రిస్కీ అనే చాలా అనొచ్చు. రిస్క్. బేసికల్‌గా మీరు ఒకే అసెట్ కలిపి ఫోకస్ చేస్తుంటే అది ఎప్పుడైనా టూ మచ్ రిస్కీ, హ్మ్. టూ మచ్ రివార్డ్ గూడా. ఓకే. మీరు రైట్ టైమ్‌లో ఉంటే మంచి రివార్డ్ ఉంటుంది. రాంగ్ టైమ్‌లో ఉంటే టూ మచ్ పనిష్మెంట్ ఉంటుంది. హ్మ్. అదే మల్టీ అసెట్స్‌లో ఉన్నారనుకోండి, ఫండ్ మేనేజర్ టైమ్ డిసైడ్ జేత్తారు. మనం గాదు. హ్మ్. అందుకని ఆర్ మోర్ సేఫ్టీ అనమాట. ఓకే. కన్జర్వేటివ్, మోర్ సేఫ్టీ. అందుకని మీరెవరైనా నాకు సేఫ్టీగా మార్కెట్‌లో ఉండాలి అనుకున్నప్పుడు టైమింగ్‌తో సంబంధం లేకుండా హ్మ్. మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్ అని ఉంటాయి. అందులో ఇన్వెస్ట్ చేశారనుకోండి, ఓకే. అప్పుడు వాళ్ళు రియల్ ఎస్టేట్ కావచ్చు, డెట్ ఫండ్స్ కావచ్చు, మెటల్స్ గోల్డ్, సిల్వర్ ఇలాంటివి కావచ్చు, హ్మ్. లేదా వేరే అమెరికన్ మార్కెట్ ఎలాంటి ఇన్వెస్ట్‌మెంట్స్ కావచ్చు, ఈక్విటీ కావచ్చు, వాళ్ళ టైమింగ్ చూసి పెట్టుకుంటారు. హ్మ్. వాళ్ళంటే ఎక్స్‌పర్ట్స్ కాబట్టి రైట్ టైమ్‌లో బయటకొస్తుంటారు. రైట్ టైమ్‌లో ఇన్వెస్ట్ చేస్తా ఉంటారు. అందుకని రిటైలర్స్‌కి సేఫ్టీ ఎక్కువుంటుంది. ఓకే. కాబట్టి ఎవరన్నా ఈ మెటల్స్‌కి ఎక్స్‌పోజ్ అవుదాం అనుకుంటే, హ్మ్. డైరెక్ట్‌గా ఎక్స్‌పోజర్ అయ్యే బదులు మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్ దగ్గర ఎక్స్‌పోజ్ అవ్వటం బెటరు. హ్మ్. లేదు నాకు గోల్డ్ ఒకటే కావాలి, నాకు వేరే వద్దనుకున్నప్పుడు ఎస్ఐపి ఫార్మాట్‌లో కొనుక్కుంటా పోతున్నాం అనుకోండి, ఈ హ్మ్. అప్ అండ్ అన్ని డౌన్ అన్ని ఈక్వల్ అయిపోయి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్‌లో మనకు బెనిఫిటే వస్తది. ఓకే. సో, సార్ ఇప్పుడు అంటే లైక్ సిల్వర్ రేట్స్ తగ్గుతున్నాయి కాబట్టి, ఇప్పుడు మన దగ్గరున్న సిల్వర్ కేవలం ఆర్నమెంటల్ వరకే ఆగిపోతుందా? లేదు అననంటే ఇంకా మనం అంటే సిల్వర్ యూజ్ చేసి ఇంకా ఇతర వాటిలలో కూడా ఇన్వెస్ట్ చేసే అవకాశాలొస్తాయా? మీరు మాట్లాడుతుంది ఇన్వెస్ట్‌మెంట్ చేసే ఆపర్చునిటీస్ గురించా? ఇన్వెస్ట్‌మెంట్ ప్రస్తుతానికి ఆపర్చునిటీస్. ఇండియాలో అయితే ఓన్లీ సిల్వర్, గోల్డే ఉందండి. వేరే మెటల్స్ ఏమి లేవు. హ్మ్. అబ్రాడ్‌లో అనుకోండి కాపర్ దొరుకుతుంది సెపరేట్‌గా. ఓకే. రేర్ ఎర్త్ మెటీరియల్స్ రేర్ ఎర్త్ దొరుకుతాయి. మెటల్స్. వాటన్నిటికి అక్కడ దొరుకుతుంది. హ్మ్. బట్ ఇండియాలో మొదటి నుంచి ఈ రెండిటికి డిమాండ్ కాబట్టి, ఈ రెండిట్లోనే ఇన్వెస్ట్ చేస్తా ఉంటారు. కాబట్టి ఓకే. మీకు ఈ రెండే దొరుకుతుంది. ఓకే. వేరే డైరెక్ట్ కావాలంటే స్టాక్స్ దొరుకుతాయి. లైక్ ఇప్పుడు జింక్‌లో పెట్టాలనుకుంటున్నా నేను. హ్మ్. హిందుస్థాన్ జింక్ అనే కంపెనీ ఉంటది. అందులో షేర్స్ కొనొచ్చు. ఓకే. కాపర్‌లో పెడదాం అనుకుంటున్నాను. హిందుస్థాన్ కాపర్ అని ఒక కంపెనీ ఉంటది. అందులో పెట్టుకోవచ్చు. హ్మ్. అట్లా ఈ మెటల్ టారేసే కంపెనీస్‌లో మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఓకే. సో, సార్ ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లలో ఈ గోల్డ్, సిల్వర్ మనం బై చేస్తే ఫిజికల్‌గా బై చేస్తే బెటరా? లేదు అననంటే మనం డిజిటల్‌గా మీరన్నట్టు షేర్స్ లాగా ఇన్వెస్ట్ చేస్తే బెటరా? సాధ్యమైనంత వరకు ఫిజికల్ అసెట్స్‌ని అవాయిడ్ చేయండి. అంటిల్ మీకేదన్నా ఇంట్లో అకేషన్ ఉంది అనుకుంటే తప్ప ఫిజికల్ అసెట్స్‌ని అవాయిడ్ చేయడం బెటర్. ఎందుకంటే మన డిజిటల్ కొంటే కంఫర్ట్ ఉంటుంది. హ్మ్. అండ్ మన టూర్‌లో ఉన్నా, ఎక్కడున్నా లిక్విడిటీ చేసుకోవచ్చు. సేఫ్టీ ఉంటుంది. సెక్యూరిటీ ఉంటుంది. రేట్స్ అప్ టు డేట్స్ మనం అమ్మొచ్చు. హ్మ్. ఫిజికల్‌గా ఉంటే నీకు డబ్బులు అర్జెంట్‌గా అయితే నువ్వు అమ్మలేవు వాటిని. హ్మ్. ఎందుకంటే జీఎస్టీ బిల్స్ లేకుండా ఎవరు తీసుకోరు. తీసుకోరు. అంటే స్టోరేజ్ చేయాలన్న భయం ఉంటుంది. దానికోసం లాకర్స్ ఇయన్నీ ఓపెన్ చేయాలి. అండ్ బంగారం కరిగించే కొంది తరుగుదల పోతా తగ్గిపోతూ ఉంటది. ఉంటుంది. ఇలాంటి హెడేక్స్ అన్నీ ఉంటాయి. హ్మ్. కాబట్టి మనం 2025లో ఉన్నాం. ఈ టైంలో కూడా ఫిజికల్ అసెట్స్ అవసరమా అంటే అవసరం లేదు. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉండటానికి ఒక ఇల్లు కొనుక్కోవచ్చు రియల్ ఎస్టేట్‌లో. హ్మ్. ఇది కమర్షియల్ రియల్ ఎస్టేట్‌లో అవసరమా అంటే ఆ రెంట్ నీకెంత 6% గిట్టుబాటు అవుద్ది అంతే. హ్మ్. అవసరం లేదు. ఓకే. పోనీ బ్యాంక్‌లో పెట్టడం అవసరం అంటే నాకు అవసరం లేదు. 6% కంటే ఎక్కువ రాదు. అది హ్మ్. అవసరం లేదు. అందుకని బంగారం ఫిజికల్ కొంటే అవసరం అంటే అది కూడా నాకు అవసరం లేదు. ప్రతిదీ నీకు మార్కెట్‌లో దొరుకుతుంది. స్టాక్ మార్కెట్‌లో దొరుకుతుంది డిజిటల్ ఫార్మాట్‌లో. హ్మ్. ఇవాళ రేపు కిడ్స్ అందరూ ఎక్కడెక్కడో సెటిల్ అవుతున్నారు అబ్రాడ్‌లో అవును. లేదా ఢిల్లీలో ఎక్కడెక్కడో ఉంటున్నారు వాళ్ళు. ఈ అసెట్స్ కోసం మళ్ళీ ఇక్కడ రారు గదా! హ్మ్. పేరెంట్స్ ఓల్డ్ ఏజ్ అయ్యే కొద్దీ వీటిని ఎవరు చూసుకోవాలా? వీటిని ఎవరు ఎవరు అమ్మాలా? జూసుకోరు. చాలా కష్టం. హ్మ్. అంటే ఇండియాలో తెలుసో లేదో ఎక్కువ మందికి గానీ జీఎస్టీ బిల్స్ లేకుండా 250 గ్రాముల కన్నా ఎక్కువ ఏ మగవారు ఉంచుకోకూడదు హ్మ్. గోల్డ్‌ని. హ్మ్. పెళ్ళైన ఆడవాళ్ళు 500 గ్రామ్స్ వరకు ఉంచుకోవాలి. హ్మ్. అంతకంటే ఎక్కువ ఉంచుకుంటే ఏమవుద్దంటే మీ దగ్గర జీఎస్టీ బిల్స్ లేకుండా ఉన్నప్పుడు ఎవరన్నా ఐటీ డిపార్ట్‌మెంటోళ్ళు రైడ్ చేసి వచ్చినప్పుడు మొత్తం తీసుకెళ్ళిపోతారు. తిరిగి హ్మ్. ఇవ్వరింక. హ్మ్. మీరు ఓకే. ఎవిడెన్స్ చూపించాలి దానికి. ఇలాంటి హెడేక్స్ ఎక్కువుంటాయి. అదే డిజిటల్‌గా అనుకోండి హ్మ్. ఇట్స్ ట్రాన్స్‌పరెంట్ అండ్ లీగల్ వే గదా!
అవును. కాబట్టి మీరు ఏదైనా ఇన్వెస్ట్‌మెంట్ చేద్దామనుకుంటే ఎవరైనా సరే, ఎందులోనైనా సరే చేద్దామనుకున్నప్పుడు ఫస్ట్ సాధ్యమైనంత వరకు డిజిటల్ స్పేస్ చూసుకోండి. హ్మ్. దానికి సంబంధించిన లిటరసీ పెంచుకోండి. అయి కొనుక్కోండి. అవి మేనేజ్ చేయటం ఈజీ. ఓకే. స్పాట్‌లో అమ్ముకోవచ్చు, స్పాట్‌లో కొనుక్కోవచ్చు. మనం ఎక్కడున్నా లొకేషన్ స్పెసిఫిక్ కాదు. హ్మ్. మనం రేపొద్దున అమెరికాలో సెటిల్ అయిన అక్కడి నుంచైనా ఈ పని చేయొచ్చు కదా! హ్మ్. ఫిజికల్‌గా చాలా కష్టం. ఫిజికల్ క్యారీ ఫార్వర్డ్ చేయనివ్వరు ఇలాంటియన్నిటిని గూడా. ఓకే. సో, సార్ ఇప్పుడు ఈ తగ్గుతున్న గోల్డ్ కానీ, సిల్వర్ రేట్స్ వీటిని ద్రవ్యోల్బణం అనుకోవచ్చా? ద్రవ్యోల్బణం అంటే, ద్రవ్యోల్బణం అనేది ఒక్క సిల్వర్, గోల్డ్ గాదండి. అన్నిటిని మనం చూస్తా ఉంటదనమాట. అన్నిటిని మనీ డివాల్యుయేషన్‌ని మనం ద్రవ్యోల్బణం అనొచ్చు గూడా. హ్మ్. అండ్ ఇవన్నీ గూడా ద్రవ్యోల్బణం అడ్డుకోవడం కోసం మనం వాడుతుంటాం అనమాట. ఓకే. బేసికల్‌గా నేను రూ. 1,00,000 బ్యాంక్ లాకర్‌లో పెట్టుకొని అంతే ఉంచాననుకోండి. హ్మ్. 1 ఇయర్ తర్వాత చూస్తే వాటి వాల్యుయేషను 6% దాకా డౌన్ అవుద్ది ఇండియాలో యావరేజ్ మీద. హ్మ్. వాటి వాల్యూ డైరెక్ట్ డౌన్ అవ్వట్లా. వాటి ద్వారా కొన్ని వస్తువుల రేట్ పెరిగిపోయినాయి ఓకే. 6%. హ్మ్. కాబట్టి నేను 6 రూపీస్ అంటే 6% వర్త్ రూపీ వాల్యూ లాస్ అవుతున్నట్టు లెక్క. అవును. ఆ లాస్ రాకుండా ఉండాలి అంటే ఆ రూపీస్‌ని మీరేం చేయాలంటే కన్వర్ట్ చేసుకోవాలి ఇన్వెస్ట్‌మెంట్‌లో దాంట్లోకి. హ్మ్. లైక్ బ్యాంక్ డిపాజిట్‌లో కన్వర్ట్ చేశాను. నాకు 6% వాళ్ళు వడ్డీ ఇస్తారు గదా! అవును. నేను లాస్ అయిన అమౌంట్‌కి ఈ వచ్చిన అమౌంట్ మ్యాచ్ మ్యాచ్ అవుతది. అయిపోతది. అందుకని బ్యాంక్ డిపాజిట్స్ ఎప్పుడు గూడా మీ ఇన్‌ఫ్లేషన్‌ని బీట్ చేస్తాయి అంతే. హ్మ్. ఎక్కువ రావు ఇంకా. అంతకంటే ఎక్కువ రావాలంటే లేదు. గోల్డ్ యావరేజ్‌మెంట్ 12% వత్తది. హ్మ్. నాకు ఎక్స్‌ట్రా వస్తుంది గదా! అందుకని డబ్బు రూపంలో దాచకూడదు ఎవ్వరు గూడా. ఓకే. దాన్ని ఖచ్చితంగా గోల్డ్ గాని, సిల్వర్ ఇన్వెస్ట్‌మెంట్ గాని, టైప్. రియల్ ఎస్టేట్ గాని, స్టాక్స్ గాని వీటిలో మార్చుకుంటాం వల్ల ఏందంటే ఇన్‌ఫ్లేషన్ బీట్ చేయొచ్చు. మళ్ళీ ఎక్స్‌ట్రా ఎంతో కొంత వస్తుంది. ఓకే. సో, సార్ అందరికి ఉండే ఒక క్యూరియాసిటీ ఏంటి అననంటే, మన ఇండియాలో గోల్డ్ అనేది ఎక్కువ ఏ ప్లేస్‌లో అనేది స్టోర్ అవుతుంది? యాహ్! వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అనమాట. ప్రపంచం మొత్తం మీద గోల్డ్‌ని ట్రాక్ చేసే ఒక ఆర్గనైజేషన్ అనమాట. హ్మ్. దాని ప్రకారం ఏందంటే ఇండియాలో 28,000 టన్స్ గోల్డ్ ఉంది. ఓకే. అకార్డింగ్ టు జూన్ 2025 అంటే హ్మ్. లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం 28,000 టన్స్. 28,000 టన్స్. టన్స్ ఉంది. ఓకే. అఫీషియల్‌గా ఆర్‌బీఐ దగ్గరైతే 800 టన్నులుంది. 880 టన్నులుంది హ్మ్. అఫీషియల్‌గా అయితే. హ్మ్. మిగతాది మొత్తం గూడా లేదు అన్‌అకౌంటబిలిటీ ఇంగ. అంటే అవును. ప్రైవేట్‌గా ఆ! ఉందనమాట. అండ్ ఇండివిడ్యువల్ పీపుల్ దగ్గర ఉంది. ఉంది. హ్మ్. కాపోతే లేడీస్‌కున్న ప్రయారిటీ బేస్‌గా తీసుకుంటే, హ్మ్. వాళ్ళకున్న హ్యాబిట్స్‌ని బేస్‌గా తీసుకుంటే, అంటే కేరళలో చాలా ఎక్కువ గోల్డ్. ఓకే. ఒక లెక్క ప్రకారం లేటెస్ట్‌గా కేరళ బులియన్ రిపోర్ట్ ప్రకారం ఏందంటే, అక్కడ 2,000 టన్స్ ఉంది కేరళలోనే. అది అన్‌అఫీషియల్ లెక్క అది గూడా. హ్మ్. హ్మ్. దాని దాని వర్త్ ఎంత అంటే 25,00,000,00,000. 25,00,000,00,000 25,00,000,00,000 వర్త్ గల గోల్డు లేదా హ్మ్. 2,000 టన్స్ హ్మ్. గోల్డ్ ఒక కేరళలోనే ఉందనమాట అది. ఓకే. ఎందుకంటే కేరళలో మొదటి నుంచి గూడా గోల్డ్ గోల్డ్. మీద ఎక్కువ హ్మ్. కాబట్టి. బట్ ఓవరాల్‌గా చూసుకుంటే ఇండియా మొత్తం మీద 28,000 టన్నులుంది హ్మ్. గోల్డ్. ఓకే. కాబట్టి ప్రపంచం మొత్తం ఎంతుందో హ్మ్. ఒక ఇండియాలోనే అంతుంది. ఓకే. ఇప్పటి వరకు మనిషి చరిత్ర నుంచి మనం చూసుకుంటే గోల్డ్‌ని బయటకి తీసింది. భూమిలో ఉంచి, గనుల్లో ఉంచి బయటకి తీసింది హ్మ్. 2.4 లాక్స్ టన్స్ గోల్డ్. 2.4 లాక్స్ 4 టన్స్. లాక్స్ టన్స్ అనమాట. ఓకే. సిల్వర్ అయితే 15,00,000 టన్నులు బయటకు తీశాడు హ్మ్. సిల్వరు. ఓకే. కాపోతే సిల్వర్ ఏందంటే మనం ఈ వెహికల్స్ వాటికి వాడతా ఉంటారు గదా! హ్మ్. తిరిగి రీసైక్లింగ్ అప్పుడు మొత్తం రాదు మనకి. హ్మ్. అది చాలా పల్సటి లేయర్‌లా కోట్ చేస్తారు. తిరిగి అది రాదు. అందుకని 100 టన్నులు మనం రీసైక్లింగ్ చేసామనుకోండి, మనకు దొరికేది ఒక 20 టన్స్ కూడా రాదు. ఓకే. అంటే తిరిగి మళ్ళీ భూమిలోకెళ్ళిపోద్ది సిల్వరు. ఓకే. అందుకని అంటే సిల్వర్‌కి హ్యూజ్ డిమాండ్ ఒస్తది. హుహు. గోల్డ్ అలా కాదు. ఒకసారి భూమిలోంచి బయటకు తీసామనుకోండి, మళ్ళీ అన్ని లాకర్‌లో భూమిలోకెళ్ళదు. చేరుస్తాం మనం అన్నిటిని జాగ్రత్తగా. హ్మ్. అందుకని గోల్డ్‌కి ఫర్ ఎవర్ వాల్యూ ఉంటది. బట్ సిల్వర్ అలా కాదు. మన ఇండస్ట్రియల్ కన్జంప్షన్ ఎక్కువుంటది కాబట్టి, హ్మ్. అందులో మళ్ళీ 80% మళ్ళీ ఎళ్ళిపోతా ఉంటది. వాటిని ఇంకా రీసైక్లింగ్ చేయడం కుదరదనమాట. ఓకే. అందుకని ఒక 25% అయితే రీసైక్లింగ్ చేయొచ్చు హ్మ్. సిల్వర్‌ని. హ్మ్. రెస్ట్ ఆఫ్ ది థింగ్ చేయలేమనమాట. అందుకని సిల్వర్‌కి హ్యూజ్ డిమాండ్ పెరుగుతుంది. ఓకే. అందుకని ముందు ముందు రోజుల్లో కూడా అంటే గోల్డ్‌తో పోల్చుకుంటే డెఫినిట్‌గా సిల్వర్‌కే పెరిగిద్ది. ఎందుకంటే ఇండస్ట్రియల్ డిమాండ్ ఎక్కువవుతుంది కాబట్టి. అంటే హ్మ్. పర్టిక్యులర్‌గా ఎలక్ట్రికల్ వెహికల్స్ మనం చూసుకుంటే వాళ్ళు ఎనీవేర్ బిట్వీన్ 20-50 గ్రామ్స్ సిల్వర్ వాడతారు. అన్ని పార్ట్స్ కలిపి. హ్మ్. ఒకదానికి కాదు అన్ని కలిపి. అన్ని కలిపి. ఆ! మొత్తం అది ఆ వెహికల్ మొత్తం రీసైక్లింగ్‌కెళ్ళినప్పుడు మళ్ళీ అందులో ఉంచి ఒక 10 గ్రామ్స్ బయట తీసే ఛాన్స్ ఎక్కువుంది. ఓకే. అంతే. సో, సార్ అంటే ఇందాక మనం అనుకున్నది ఏంటి అనంటే ప్రపంచవ్యాప్తంగా మన ఇండియాలో గోల్డ్ అనేది ఎక్కువగా ఉంది అని యాహ్! చెప్పి. సో, ఓవరాల్ గోల్డ్ వాల్యూ ఎంతుండొచ్చు సార్? ఇండియా జీడీపీ గ్రోత్ ఇప్పుడు మనం చూసుకున్నాం అనుకోండి. జీడీపీ అంటే డొమెస్టిక్ డొమెస్టిక్ ప్రొడక్ట్స్ ప్రొ అనమాట. పర్ యానమ్ ఎంత ప్రొడ్యూస్ చేస్తున్నారు అనమాట. హ్మ్. ఆ డేటా ప్రకారం చూసుకుంటే ఇప్పుడు మనం 4 ట్రిలియన్. హ్మ్. ఇండియాలో ఇప్పుడున్న గోల్డ్ వాల్యూ 5 ట్రిలియన్ అండి. వామ్మో! ఎందుకంటే ఈ సంవత్సరమే అది 70% పెరిగింది. హ్మ్. అంటే ఊహించండి 28,000 టన్నులు హ్మ్. ఇంటూ మీరు ఇంక లెక్కేసుకోండి కరెంట్ రేటు. హ్మ్. దాని ప్రకారం 5 ట్రిలియన్ అంటే ఇండియన్ జీడీపీ కన్నా కూడా
గోల్డ్‌దే ఎక్కువుంది. ఎక్కువ. అంత హిడెన్ వాల్యూ ఉంది ఇండియాలో ఓకే. ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ టైమ్‌లో. ఓకే. అందుకని రీసెంట్‌గా అందరూ ఏందంటే ఇండియా జీడీపీ గ్రోత్ పెరగబోతుంది. ఇండియా జీడీపీ ఆల్మోస్ట్ ఈ లేటెస్ట్ క్వార్టర్‌లో 8.5 దాకా వస్తుంది. హ్మ్. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ బాగా పెరుగుతుంది. ఇండియా ఎందుకు ఇంత బ్రైట్‌గా ఉంది అంటే అటు ట్రెడిషనల్‌గా గోల్డ్ వైపు చూసుకున్నా, ఇటు ప్రొడక్టివిటీ చూసుకున్నా, ఇటు యూత్ వైపు చూసుకున్నా, అటు జాబ్ మార్కెట్ వైపు చూసుకున్నా, ఎక్స్‌పోర్ట్స్ ఓరియెంటెడ్ చూసినా హ్మ్. అన్ని ప్లేస్‌లో బ్రైట్‌గా ఉందన్నమాట. ఓకే. అందుకని 2025 స్టాక్ మార్కెట్ పరంగా రిటర్న్స్ రాకపోవచ్చేమో గానీ, బట్ ఇతరత్రా అసెట్స్ పరంగా చూసుకుంటే మాత్రం ఇండియా ఇస్ వెరీ బ్రైట్ స్పేస్. ఓకే. సో, సార్ ఇంకొక క్వెషన్ నాకొకటి గుర్తుకొచ్చింది. అంటే ఇప్పుడు మనం సిల్వర్‌ని మైనింగ్ చేసి తీస్తాము. అవును. గోల్డ్‌ని గోల్డ్‌ని కూడా తీస్తాం. మైనింగ్ చేసి అవును. తీస్తాం. అవును. రెండిట్లో డిఫరెన్స్ ఎందుకు సార్? కాస్ట్ పరంగా చూస్తే గోల్డే హై వాల్యూ ఉంటదెందుకు? గోల్డ్ చాలా ప్రీషియస్ అన్ని చోట్ల దొరకదు. హ్మ్. సిల్వర్ బై ప్రొడక్ట్ అండ్ మీరు జింక్ తీస్తున్నా, కాపర్ తీస్తున్నా, వేరే ప్రొడక్ట్ తీస్తున్నా సరే ఇది బై ప్రొడక్ట్‌లా దొరికిద్ది సిల్వర్. ఓకే. అందుకని సిల్వర్ బై డిఫాల్ట్ ఎక్కడ పోయినా అది వస్తుంది నీకు. హ్మ్. గోల్డ్ అలా కాదు. ఈ సెపరేట్ మెటల్ అండ్ దీన్ని పర్టిక్యులర్‌గా ఆ ఏరియాలో ఉన్నట్టుని మాత్రమే తవ్వి తీయాలి. అంటే ఓకే. మీరు ఒక గ్రామ్ బయటకి తీస్తే అయ్యే ఖర్చులో 80% నీకు ఎక్స్‌పెండిచర్ కిందే పోతది. ఓకే. అందుకని అంత అంత గోల్డ్ గోల్డ్‌కి బయటకొచ్చేసే సిల్వర్ రేట్ కంటే తగ్గదు. అవును. ఓకే. గోల్డ్ చాలా ప్రీషియస్ అంత ఈజీగా దొరకదు. హ్మ్. బట్ సిల్వర్ బై ప్రొడక్ట్‌గా అన్ని చోట్ల దొరుకుతా ఉంటుంది. అండ్ మెక్సికో అండ్ చైనా చాలా ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తా ఉంటాయి. ఓకే. ఇండియాలో చాలా తక్కువ ప్రొడ్యూస్ అవుద్ది బయట. సో సార్ అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే లైక్ గత కొంతకాలంగా కూడా అందరూ అనుకున్నారు లైక్ వస్తున్నటువంటి పెళ్లిళ్ళ సీజన్, పండుగ సీజన్‌కి మనకి గోల్డ్ అనేది ఇంతే హై రేట్స్ ఉంటాయి అని ఆ! అనుకున్నారు. బట్ అనుకోని విధంగా మనకి గోల్డ్ రేట్స్ కానీ, సిల్వర్ రేట్స్ కానీ చాలా వరకి దిగొచ్చాయి. హ్మ్. సో ఇప్పుడు కమింగ్ అప్ 2026లో ఈ గోల్డ్ రేట్స్ కానీ, సిల్వర్ రేట్స్ కానీ పెరిగే అవకాశం ఉందా? తగ్గే అవకాశం ఉందా? ఇన్ కేస్ తగ్గితే హ్మ్. ఎంత వరకు తగ్గొచ్చు? లేదు పెరిగితే ఎంత వరకు పెరగొచ్చు అని మీరు అనుకుంటున్నారు? మెటల్స్‌లో ఉన్న బ్యూటీ ఏందంటే పెరిగితే టైమ్ కరెక్షన్ అవుద్ది తప్ప ప్రైస్ కరెక్షన్ అంత ఈజీ కాదండి. హ్మ్. అందుకని నేను అనుకోవడం ఏందంటే గోల్డ్‌కైతే తగ్గే ఛాన్స్ చాలా తక్కువ. హ్మ్. అది ఎందుకంటే అది పెరిగింది 70%. హ్మ్. ఈసారి సెంట్రల్ గవర్నమెంట్స్ అన్నీ కొంటా ఉన్నాయి గాబట్టి అన్నీ హ్మ్. అండ్ ఒక లెక్క ప్రకారం ఏందంటే చైనా వాళ్ళు అన్‌అఫిషియల్‌గా వేల టన్నులు కొంటున్నారని రూమర్ అంట మార్కెట్‌లో. ఓకే. అందుకని వాళ్ళ దగ్గర నిజానికి ఎంతుందనేది అఫీషియల్ డేటా మనకేం తెలీదు. హ్మ్. అఫీషియల్ డేటా ప్రకారం 2,000 టన్నులు ఉంది సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర చైనాలో. హ్మ్. అన్‌అఫిషియల్‌గా అయితే 4,000 టన్నులు ఉందని చెప్పేసి సాక్షాత్తు మోర్గన్ స్టేన్లీ వాళ్ళ రిపోర్ట్ అనమాట. హ్మ్. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా గోల్డ్‌కి హ్యూజ్ డిమాండ్ ఉంది. టూ మచ్‌గా కరెక్షన్ అయ్యే ఛాన్స్ లేదు. ఓకే. బట్ సిల్వర్ అంటావా? హ్మ్. స్లో అండ్ స్టడీ డిమాండ్ గాబట్టి సిల్వర్ మేబీ కరెక్షన్ అవ్వచ్చు. ఏదైనా అయ్యుండొచ్చు. 2026 మాత్రం డెఫినిట్‌గా గోల్డ్, సిల్వర్‌లో 2025 లాగా రాదు. హ్మ్. వస్తే గనుక ఒక 10-12% రేపు వచ్చిద్ది తప్ప అంతకన్నా ఎక్కువ వచ్చే ఛాన్సే లేదు. ఓకే. సో కాబట్టి కన్జర్వేటివ్ ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకోవటం బెటర్. ఓకే. సో, సార్ వన్ ఫైనల్ థింగ్ ఏంటి అనంటే, ఇప్పుడున్న పరిస్థితులలో అంటే లైక్ గోల్డ్ కొనడం బెటరా? సిల్వర్ కొనడం బెటరా? లేదు ఫిజికల్‌గా కంటే ఇన్వెస్ట్‌మెంట్ రూపంలో కొంటే బెటరా? మీ సజెషన్ ఏంటి మీరు ప్రేక్షకులకి? బేసికల్‌గా అంటే ఇయాల రేపట్లో గోల్డ్ ప్లస్ సిల్వర్ తోటి పాసివ్ ఫండ్స్ దొరుకుతున్నాయండి. హ్మ్. ఒక గోల్డ్ అని కాదు, సిల్వర్ అని కాదు. సిల్వర్‌కి డెఫినిట్‌గా ఇండస్ట్రియల్ డిమాండ్ పెరుగుతుంది కాబట్టి ఇన్వెస్ట్‌మెంట్‌కి ఇండస్ట్రియల్ డిమాండ్ కంబైన్డ్ వస్తుంది. హ్మ్. గోల్డ్‌ని ఓన్లీ సెంట్రల్ బ్యాంక్స్ ప్లస్ ఇన్వెస్ట్‌మెంట్ పర్పసే కొంటారు కాబట్టి బెస్ట్ ఏందంటే ఈ రెండిట్లో ఏది ముందు బాద్దని గెస్ చేసే బదులు 2 కలిపిన ఫండ్స్ దొరుకుతాయి పాసివ్ ఫండ్స్. ఓకే. అందులో పెట్టుకోవడం బెటరు. హ్మ్. బట్ ఎక్స్‌పెక్టేషన్ మస్ట్ బి వెరీ కన్జర్వేటివ్. లాస్ట్ ఇయర్ లాగైతే అంటే 2025 లాగైతే రాదు. 10-12% పెట్టుకోవచ్చు. హ్మ్. కనీసం ఒక 3-5 ఇయర్స్ పెట్టేలాగుంటేనే ప్లాన్ చేసుకోవటం బెటర్ అనమాట. ఓకే. ఈ సంవత్సరం ఇన్‌స్పైర్ అయ్యి రీసెంట్ బయాస్ లాగా మళ్ళీ పెరిగిద్దనుకుని పెట్టడం అంత వర్త్ గాదు. ఓకే. దాని బదులు మల్టీ అసెట్ ఫండ్స్‌లో పెట్టుకుంటే ఫండమెంటల్స్ చూసుకుంటారు. దేనికి పెరిగే ఛాన్స్ ఎక్కువుందని. హ్మ్. హాట్‌గా ఉన్న అసెట్స్‌లో ఎక్కువ పెడతాడు. అండ్ కూల్‌గా ఉన్న వాటిలో తగ్గించుకుంటూ పోతుంటారు. కాబట్టి ఏదైతే బాగా ఫెయిర్ వాల్యూ కన్నా తక్కువ రేట్‌కి వద్దో వాటిలో ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతుంటారు. హ్మ్. కాబట్టి బెటర్ టు ఎక్స్‌పోజ్ వయా విత్ మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్. స్ట్రెయిట్‌గా ఒక మెటల్ మీద ఎక్స్‌పోజ్ అయ్యే బదులు. హ్మ్. ఓకే. సో, థాంక్ యూ సో మచ్ థాంక్ యూ సార్. సో మచ్. సో, చూస్తున్నాం కదా! గత కొన్ని రోజులుగా పెరిగినటువంటి బంగారం, అదేవిధంగా సిల్వర్ ధరలు అసలు ఎందుకు తగ్గుతున్నాయి? అదేవిధంగా ఒకవేళ ఇదే రేట్స్ కంటిన్యూ అవుతాయా? ఇంకా తగ్గుతాయా? లేదు పెరుగుతాయా? అన్న వాటికన్నిటికి కూడా సార్ క్లారిటీ ఇచ్చారు కదా! సో, ఎవరైనా కూడా గోల్డ్ కొనుగోలు చేయాలి అనే వాళ్ళకి డిజిటల్ రూపంలో మనం మల్టిపుల్ అసెట్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ లాగా పెడితే బెటర్ అని చెప్పేసి చెప్తున్నారు. అదే విధంగా ఈ 2025లో పెరిగినంతగా మనకి 2026లో పెరగొచ్చు, పెరగకపోవచ్చు. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైనా కూడా ఇన్వెస్ట్‌మెంట్ చేసేవాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్స్‌ని ప్లాన్ చేసుకుంటే బెటర్ అని చెప్పేసి చెప్తున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.